రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు జట్టుగా మద్దతు తెలిపామని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో జట్టులో విభేదాలొచ్చాయనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాడు. అభిమానుల ట్రోలింగ్ విషయంలోనూ హార్దిక్ పాండ్యాకు రక్షణగా నిలిచామని అన్నారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్కు ముందే ముంబై ఇండియన్స్ తమ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ఎంపిక చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు సహించలేకపోయారు. ప్రతి మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలి చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్కి పాల్పడ్డారు. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై ఇతర ఆటగాళ్లంతా కూడా అసంతృప్తిగా ఉన్నారని, జట్టు రెండుగా విడిపోయిందనే వార్తలు వచ్చాయి. అభిమానుల ప్రవర్తన హద్దులు దాటింది. సంజయ్ మంజ్రేకర్ వంటి కామెంటేటర్స్ ఇలా ట్రోల్ చేయడం సరికాదని మ్యాచ్ లైవ్లో చెప్పేంత పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బుమ్రా హార్దిక్ పాండ్యాకు జట్టు మొత్తం అండగా నిలిచిందని అన్నాడు. ఇలాంటి ట్రోలింగ్ను ఎవరూ ఎంకరేజ్ చేయరు. మేమంతా పాండ్యాకి పూర్తి మద్దతు ఇచ్చాం, కానీ కొన్నిటిని మనం కంట్రోల్ చేయలేం. కానీ T20 ప్రపంచ కప్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ 2024 సమయంలో పాండ్యాను ట్రోల్ చేసిన వాళ్లే T20 వరల్డ్ కప్ 2024లో అతని ప్రదర్శన చూసిన తర్వాత చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. T20 ప్రపంచ కప్లో భారత్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడని బుమ్రా చెప్పుకొచ్చాడు.